హైవేస్ జగన్మోహన్ రెడ్డి ఇక మీదట ఏపీలో ఎక్కడికన్నా వస్తున్నాడంటే వామ్మో పారిపోండ్రో అని ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళు షాపులు మూసుకొని పారిపెట్టుగా ఉన్నారు. ఎందుకు? నిన్న మిర్చియాడి దగ్గర గుంటూరు మిర్చియాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మనిషి అన్న మాటకి ఆ మాట కానీ కుర్రాడు అంట. ఏం కుర్రాడు? దగ్గులు జలుబులు మొఖాన్ని గుట్ట కొట్టాడు ఉండలేపాడు కాసేపు కూడా అక్కడ మిర్చియాడిలో. అదే చంద్రబాబు మీద చూడండి అసలు బిందాసుగా ఉంటాడు. అసలైన కుర్రాడు ఆయన, అసలైన ముసలాడు ఈయన. సరే పాయింట్ ఏంటి? మిర్చాడికి వెళ్ళాడు కదా, ఈ మిర్చాడికి సంబంధించి రైతులకు సంబంధించి మద్దతు ధరలు అంటూ నాన్న హడావుడి చేస్తా పోయాడు. ఆల్రెడీ దీనికి సంబంధించి చంద్రబాబు అధికారులతో మాట్లాడాడు. వాళ్ళు పండించిన పంటకి పెట్టుబడి సాయం ఎంత, ఇప్పుడు మార్కెట్కి పంట ఎంత వచ్చింది, ఎకరానికి ఎన్ని బస్తాలు వచ్చింది, ఎన్ని క్వింటాలు వచ్చింది, దానికి ఇప్పుడు ధర ఎంత ఉంది, అంత ధర ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు మొత్తం చూసి వారికి న్యాయం చేయండి మిర్చి రైతులకు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు. అధికారులకు ఆ రకంగా అడుగులు కూడా చేశారు. అంతా జరిగితే ఇప్పుడు వెళ్ళి నాన్న హడావుడి ఎందుకు? అయితే అరెస్ట్ కనపడాలి, లేదా శవం కనపడేది జనాల్లోకి రావాలంటే వాళ్ళ మీద అరెస్ట్ కనపడేది కదా. వచ్చాడు ఆ పాపతో వచ్చేసి కాస్త హడావుడి చేశారు. బట్ ఆ పాప వచ్చేసి అమ్మఒడి దగ్గర నోరు తీసి దొరికిపోయింది. వైసీపీ ఆ బాగోత తెలిసిపోయింది. ఇక ఈలో మిర్చియాడికి వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉంది. ఆయన సరే వెళ్ళాడు, హడావుడి చేశాడు. కేసు నమోదైంది, కోడ్ వైలేషన్ కాబట్టి. సరే కేసులు కొత్త ఏం కాదు కాబట్టి ఓకే. అయితే కేసులు పెట్టాలి, లేదా కేసులు ఇరుక్కోవాలి, ఇది నీకు తెలిసింది. సరే ఈ మిర్చి రైతుల దగ్గర వచ్చేసి మాట్లాడదాం. పల్నాడు జిల్లా వెల్లురు చెందిన ఇద్దరు రైతులు అంట. వాళ్ళు 18 బస్తాలు మాయమైనవి అంట. ఎవరు ఏంటంటే ఈ జగన్తో పాటు వెనకొచ్చిన అనుచరుల్లో ఒకళ్ళు ఇసుజీ వ్యాన్ లాంటివి తీసుకొని వచ్చారంట, ట్రక్ లాంటివి, అందులో వేసుకుని వెళ్ళిపోయారంట బస్తాలు. ఇంత ఘోరం ఏంటి, ఇంత దరిద్రం ఏంటి అసలు? వస్తున్నాడు అంటే అర్థం పర్థమని మాట్లాడతాడు. వంశీ అందంగా ఉన్నాడు అందుకే జైల్లో పెట్టారు. అవినాష్ అందంగా ఉన్నాడు రేపు ఈయన కూడా జైల్లో పెడతారు. మొగలందం గురించి ఈయనే మాట్లాడారు. తర్వాత జైలులో ఉన్నప్పుడు వాళ్ళ పరామర్శిస్తానికి వెళ్తాడు. చూశారు? అబ్బా అబ్బా, అసలు సంఘ సంస్కృతి దగ్గరికి వెళ్తున్నా, స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్తాడు. అందుకే ఈరోజు షర్మిల అంది, సిగ్గుందా నువ్వు వెళ్ళి అసలు ఎవరు పరామర్శిస్తున్నావు, ఎందుకు పరామర్శిస్తున్నావు అని చెప్పేసి. అసెంబ్లీలో మాట్లాడంటే దమ్ము ధైర్యం లేక బయట ఉంటావు. అదేమన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, నేను మీడియా ముందు మాట్లాడతా, దాని సమాధానం అసెంబ్లీలో వాళ్ళు చెప్పాలంటావు. అసలు నీకు సెన్స్ ఉందా? ముందు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలి అవంటూ చాలా అంశాలండి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వీడియో కింద ఇవ్వచ్చు. బట్ వద్దు, ఈ జగన్ టాపిక్ వెళ్తే బుర్రత పాడవుతుంది. ఇందులో నేను మెన్షన్ చేసిన అంశాలన్నీ అవుతున్నాం, మరలా రివైండ్ చేసుకోండి. ఇటువంటి అతనిని మనం 5 సంవత్సరాలు భరించాం ముఖ్యమంత్రిగా. ఇటువంటి అతనిని ఇంకా ఒక పార్టీకి అధినేత అంటాం, ఇటువంటి అతనిని ఇంకా ఎమ్మెల్యే అంటాం, ఇటువంటి అతను ఇంకా నాయకుడు అంటాం. ఎంత దౌర్భాగ్యం దరిద్రం ఉన్నామో చూడండి అసలు.